ఇప్పుడు దీన్ని ఫస్ట్ నువ్వు ఎక్స్లా ట్రీట్ చేయాలి. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఎక్స్ కాదు అనుకుని, సో నువ్వు దాన్ని కుదరకూడదు, నువ్వు దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. నోట్లో రాసుకోండి, మీరు నోట్లో మీరు నోరు ఇప్పండి, రాసుకోండి. ఈ పవర్ ఎక్స్ ఎలాంటిదంటే దీనికి ఎంత కొట్టినా ఎంత తిట్టినా మారదు, సిగ్గు లేదు. దీన్ని డిఫరెన్షియేట్ చేసినా మళ్ళీ అదే వస్తుంది. సో సీట్ బెల్ట్స్ కట్టుకోండి. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అంటే నువ్వు హ్యాష్ట్యాగ్ బట్టి కొట్టియాలి, ఫుల్గా దిమాక్లో ఎక్కిపోవాలి. నీకు ప్రాక్టీస్ కూడా చేయిస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది మీకు ఒక రీజన్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిగతావన్నీ రీజన్తో ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే ఆ రీజన్స్ అన్ని మీకు మ్యాథ్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్లో చెప్తారు. అవన్నీ ఎందుకు వచ్చే డెరివేషన్ ఏంటి అనుకొని మీరు ఫస్ట్ ప్రిన్సిపల్లో చెప్తారనమాట మ్యాథ్స్లో 1b. ఇప్పుడు చూడు, y = some 2 అనుకో, నీకు dy/dx అడుగుతాడు. dy/dx అంటే ఏంటి, y అంటే ఏంటి 2/dx. సో దీనికి నువ్వు ఒక గ్రాఫికల్లీ చూడు, ఫస్ట్ గ్రాఫికల్లీ చూడు. ఇది y, ఇది x కదా, ఇది 1, ఇది 2. y = 2 లైన్ అంటే ఏంటి, ఇది కదా. y = 2, ఇక్కడ కూడా y = 2, ఇక్కడ కూడా y = 2, ఇక్కడ కూడా y = 2 2 2 2 2 2 2 2. అందుకే అలా ఒక లైన్ అయిపోయింది అనమాట, ఒక ప్యారలల్ లైన్ x యాక్సిస్ కి. సో నువ్వు x మారినా y మారుతుందా? నువ్వు x ఇక్కడ ఉన్నావు, y = 2. నువ్వు x ఇక్కడ ఉన్నావు, y = 2. నువ్వు x ఇక్కడ ఉన్నావు, y = 2. అంటే నువ్వు x మారినా y మారట్లేదు, x మారినా y మారట్లేదు. సో ఆన్సర్ 0 వస్తుంది కదా. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు Δy/Δx ఎలా చెప్తావు? Δy అంటే ఏంటి, y2 - y1 కదా. ఇదేంటి x2 - x1. నువ్వు x మారినా y మారట్లేదు, అంటే పైన 0, డినామినేటర్లో x ఎంతైతే మారుతుందో అంతో. సో నువ్వు x మారినా y మారకపోతే వాల్యూ అవుతుంది, 0 అవుతుంది కదా. రైట్, 0 అవుద్దా లేదా? అంటే ఇదే డిఫరెన్షియేషన్ అంటే చేంజ్ అని లెక్క. ఇప్పుడు x మారినా y మారట్లేదు, సో y మారట్లేదు కాబట్టి dy ఎంత 0, నోమినేటర్ 0 కాబట్టి డినామినేటర్ 8 అయినా ఇదే. దీనికి నువ్వు ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ తాలూకు స్లోప్ ఏంటి, y = 2 అంటే ఈ లైన్, dy/dx అంటే స్లోప్. ఈ లైన్ తాలూకు స్లోప్ ఏంటి, x యాక్సిస్ ప్యారల్ ఉంది కాబట్టి x యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుంది, θ = 0. θ = 0 కాబట్టి స్లోప్ 0. ఒకటి రీజన్ చెప్పాను, మిగతావన్నీ రీజన్ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి చెప్పాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫిజిక్స్ లో సిలబస్ కాదు కాబట్టి సో మీకు డైరెక్ట్ ఇప్పుడు ట్రిక్ స్టెప్కి వెళ్ళిపోతుంది, ఫార్ములా స్టెప్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టార్ట్ d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే k అనేది ఒక కాన్స్టెంట్ అనమాట, = 0. k అంటే కాన్స్టెంట్. ఇక్కడ చేశాను కదా, 2 అంటే ఏంటి, కాన్స్టెంట్. సో ఒక కాన్స్టెంట్ తాలూకా డిఫరెన్షియేషన్ చేస్తే 0 వస్తుంది. సెకండ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, d/dx ఆఫ్ x⁴n = n ముందుకు వచ్చేస్తుంది, x⁴n-1 అయిపోద్ది. ఓకే, ఎంత ఇంపార్టెంట్ అంటే నిజంగా చాలా. మీ డిఫరెన్షియేషన్ ఏంటి రాకపోయినా ఇదొక పాయింట్ రావాలి పక్కా, చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు y = x⁴30 అనుకో, dy/dx ఎంత, y అంటే ఏంటి, x⁴30 కదా. సో x⁴8 ఉందో అది ముందుకు వచ్చేస్తుంది, x పవర్న ఒకటి తగ్గిపోద్ది, లైక్ 29, 30 నుంచి 29 అయిపోద్ది అనమాట. అర్థమైందా? x పవర్లో 8 అయితే ఉందో అది ముందుకు వచ్చేస్తుంది అండ్ పవర్ నుంచి ఒకటి తగ్గిపోద్ది. ఇంకొక ఎగ్జాంపుల్, y = 1/x, dy/dx కొనుక్కోవాలి. y = 1/x అంటే x⁻−1 కదా. సో dy/dx చేస్తే dy(x⁻−1/dx) -1 ముందుకు వస్తుంది, x పవర్ ఇంకోటి తగ్గిపోద్ది, అంటే -1/x² అనమాట. దాని ఎగ్జాంపుల్ కిందే √x ఏంటి, y = √x అనమాట. √x అంటే ఏంటి, x⁻1/2. సో dy/dx అవుతుంది, 1/2 ముందుకు వచ్చేస్తుంది, x పవర్ ఒకటి మైనస్ చేస్తాం. సో 1/2 ఇంటూ x⁻−1/2 1/2√x అనమాట. అంటే d/dx ఆఫ్ √x అనేది 1/2√x అవుతుంది. అక్కడ ఏంటి చెప్పాను, d/dx ఆఫ్ ముందు 1/x అనేది -1/x² అవుతుంది. ఇలా మీకు ఎలా డైరెక్ట్ గుర్తుండిపోవాలి. నెక్స్ట్ దాని ఎగ్జాంపుల్ కింద d/dx ఆఫ్ x ఏటవుతుంది,
ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1 కదా, సో పవర్ ముందుకు వచ్చేస్తుంది, ఎక్స్ పవర్ ఒకటి తగ్గిపోద్ది, సో ఎక్స్ పవర్ 0 ఈక్వల్స్ టు 1, సో డిఎక్స్ బై డిఎక్స్ ఈక్వల్స్ టు 1. ఇది ఇలా కట్ అయినట్టు అనిపిస్తుంది కదా, అలాగే డి బై డిఎక్స్ ఆఫ్ కేఎక్స్, కే అంటే కాన్స్టెంట్, అంటే ఎక్స్ తో ఒక కాన్స్టెంట్ అనేది మల్టిప్లై అయితే వెయిట్ చేయాలి. ఆ టైంలో నువ్వు వెయిట్ చేయాలి తెలుసా, ఈ ఎక్స్ ని అదే ఈ కేని నువ్వు బయటికి తీసుకెళ్ళి, నువ్వు కాన్స్టెంట్ ని బయటికి లాగేసి ఓన్లీ ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేయాలి. కాన్స్టెంట్ ని బయటికి లాగేసావు, ఓన్లీ ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేసావు, ఏటవుద్ది ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 కాబట్టి కే. ఓకే, 4th వన్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడు, డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్, ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్. ఓకే, సో ఇలాంటి టైంలో ఏటవుద్దంటే నీకు మధ్యలో ప్లస్ వస్తే సేమ్ క్రాస్ మల్టిప్లై అంటే అదే మల్టిప్లికేషన్ లాగే దీనికి ఒకసారి నువ్వు డిఫరెన్షియేట్ చేస్తావు, దీనికి ఒకసారి నువ్వు డిఫరెన్షియేట్ చేస్తావు ప్లస్ అయినప్పుడు. అయితే ఏటవుతుంది, నువ్వు దీనికి ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తావు, దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏటవుతుంది, ఏ అనేది బయటకు వచ్చేస్తుంది, డిఎక్స్ బై డిఎక్స్ ప్లస్ దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏటవుతుంది, బి అనేది ఫస్ట్ బయటకు వచ్చేస్తుంది కాన్స్టెంట్ కాబట్టి డిఎక్స్ స్క్వేర్ బై డిఎక్స్. ఇప్పుడు దీని డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 1, దీని డిఫరెన్షియేషన్ ఏంటి 2 ముందుకు వస్తుంది, ఎక్స్ ఇలాగే ఉండిపోద్ది. సో ఏ ప్లస్ 2b అనేది ఆన్సర్ అనమాట. ఓకే, ఏ ప్లస్ 2bx. సపోజ్ ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ కింద 3rd వన్ ఎగ్జాంపుల్ కింద ఒకటి చెప్తాను, కన్ఫ్యూజన్ అయిపోతారు మీరు. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ బై కే అనుకో, ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ బై కే అంటే ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ 1 బై కే ఇంటూ ఎక్సే కదా, రైట్. అంటే 1 బై కే అనేది కూడా కాన్స్టెంట్, ఇప్పుడు ఈ కాన్స్టెంట్ నువ్వు బయటికి లాగు, 1 బై కే డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్. ఏ పవర్ ఎక్స్ అంటే లైక్ ఏ అంటే కాన్స్టెంట్, ఏ పవర్ ఎక్స్ అంటే 5 పవర్ ఎక్స్, 2 పవర్ ఎక్స్, 3 పవర్ ఎక్స్ అలా అనుకో, లేదా ఈ పవర్ ఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఏటవుతుంది అంటే ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ అనమాట, లాగ్ ఏ. అండ్ ఇక్కడ బేస్ అనేది ఈ ఉంటుంది, బేస్ అనేది ఈ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డి బై డిఎక్స్ ఆఫ్ 5 పవర్ ఎక్స్ అనుకో, ఎలా చేస్తావు, 5 పవర్ ఎక్స్ ఫస్ట్ ముందు రాసేస్తావు, లాగ్ 5 టు ది బేస్ ఈ. ఒక ఎగ్జాంపుల్ చేయండి ప్రాక్టీస్ కోసం, డి బై డిఎక్స్ ఆఫ్ 50 పవర్ ఎక్స్ ప్లస్ 60x స్క్వేర్ ప్లస్ 30 ప్రాక్టీస్ కోసం. ఫస్ట్ ఏంటి చెప్పాను, ఇది ఒక మల్టిప్లికేషన్ లాగా, దీనికి ఒకసారి తర్వాత దీనికి తర్వాత దీనికి. ఓకే, మైనస్ పెట్టండి, దీనికి మైనస్ పెడితే మీకు తర్వాత కన్ఫ్యూజన్ కూడా పోద్ది, ప్లస్ ఉంటేనే చేస్తాం మైనస్ కూడా. అయితే ఫస్ట్ దీనికి చెయ్యి, దీన్ని చేస్తే ఏటవుద్ది 50x లాగ్ 50 టు ది బేస్ మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్, 60 కాన్స్టెంట్ కాబట్టి నువ్వు దీని సైడ్కి తీసి దేని డిఫరెన్షియేట్ చేస్తా, దీనికి డిఫరెన్షియేట్ చేస్తా, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏంటి వస్తుంది, 2 అనేది ముందుకు వచ్చేస్తుంది, ఎక్స్ పవర్ 1 తగ్గిపోద్ది, దీని డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ కాబట్టి 0. సో 50x లాగ్ ఈ 50 మైనస్ 120x అనమాట. ఇప్పుడు 6th ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ఎలాంటిదంటే దీనికి ఎంత కొట్టినా ఎంత తిట్టినా మారదు, సిగ్గు లేదు, దీన్ని డిఫరెన్షియేట్ చేసినా మళ్ళీ అదే వస్తుంది. సో ఈ పవర్ ఎక్స్ కి డిఫరెన్షియేట్ చేసిన ఇది వస్తుంది. ఎందుకు ఎలా వస్తుంది, లైక్ దీన్ని బట్టి నువ్వు చెయ్యి, అంటే దీనికి ఎలా చేసావు అలా చెయ్యి, అలా చేస్తే ఎలాగ వస్తుంది, ఈ పవర్ ఎక్స్ లాగ్ టు ది బేస్ వస్తుంది కదా, దీనికి ఏలా ట్రీట్ చేయి, ఏలా ట్రీట్ చేసావంటే ఈ ఫార్ములా వేస్తే ఇలా లాగ్ ఈ టు ది బేస్ ఎంత 1, లాగ్ ఈ టు ది బేస్ 1. సో ఈ పవర్ ఎక్స్, అందుకే ఈ పవర్ ఎక్స్ వచ్చింది అనమాట. అన్ని ప్రతి ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఇది ఫార్ములా కాదు, ఇది ఫార్ములా, ఫార్ములా కాదు, ఇది 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 అన్ని గుర్తుంచుకోండి మీరు. నెక్స్ట్ 7th ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎల్ఎన్ ఎక్స్. ఎల్ఎన్ అంటే లాగ్ బేస్ ఈ అనమాట. అప్పుడు ఏంటవుతుందంటే 1/x అవుతుంది, ఎల్ఎన్ ఎక్స్ ది 1/x. 8th ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ నీకు ఎల్ఎన్ ఇవ్వకుండా లాగ్ టు ది బేస్ ఈ ఇవ్వకుండా లాగ్ ఏ ఇచ్చాడు అనుకో, అర్థందా, ఇదేంటిది, దీని అర్థం ఏంటి, లాగ్ టు ది బేస్ ఈ, లాగ్ టు ది బేస్ ఇవ్వకుండా లాగ్ టు ది బేస్ ఏ ఇచ్చాడు అనుకో, అప్పుడు 1/x రాస్తావు, కాకపోతే దీనికి మల్టిప్లైడ్ బై అంటే 1/x లాగ్ ఏ టు ది బేస్ ఏ అయిపోద్ది. దీనికి కూడా నువ్వు ఇలాగే చెయ్యొచ్చు అనమాట. ఇప్పుడు దీనికి చూడు, ఇది లాగ్ ఈ టు ది బేస్ ఎక్స్ కదా, ఇప్పుడు దీనికి నువ్వు డిఫరెన్షియేట్ చేస్తే అవుద్ది 1/x లాగ్ బేస్ ఈ
ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు ఈ ఎడతావు, సో 1/x వచ్చింది. అలాగే ఓన్లీ ln x ఇస్తే నువ్వు 1/x రాస్తావు. ఇప్పుడు నీకు ఈ ఇవ్వకుండా బేస్ ఏ ఇస్తే ఇలా చేస్తావు. ఓకే, ఇప్పుడు మీకు సపోజ్ d/dx ఆఫ్ ఏటి ఇవ్వలేదు అనుకో, log x ఇచ్చాడు, ఈ ఇవ్వలేదు, ఇంకేటి చెప్పలేదు అనుకో, అప్పుడు ఏంటవుద్ది? బై డిఫాల్ట్ మీకు తెలుసా ఉంటుందిలే, బై డిఫాల్ట్ లాగ్ కింద బేస్ అనేది 10 అవుద్ది అనమాట. అంటే ఇక్కడ 10 అంటే బై డిఫాల్ట్ 10. ఇప్పుడు సారీ ఇప్పుడు నీకు ఇవ్వలేదు అనుకో, ఏటి ఇవ్వలేదు అనుకో, బై డిఫాల్ట్ 10 అని నువ్వు తీసుకోవాలి. అప్పుడు 10 అని తీసుకుంటే ఏంటవుద్ది? డిఫరెన్షియేషన్ log x 1/x. ఈ లేదు కాబట్టి నువ్వు log a చేస్తావు అనమాట. log a టు ది బేస్ ఏ అనేది 10, ఇవ్వకపోతే 10 వాడాలి. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ చెప్తాను, రైట్? ఇప్పుడు సపోజ్ d/dx ఆఫ్ sin x అనేది cos x అవుతుంది, d/dx ఆఫ్ cos x అనేది మైనస్ sin x అవుతుంది. ఈ రెండు అయితే ఇంపార్టెంట్. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. d/dx ఆఫ్ tan x secant square x అవుతుంది. ఇంతవరకే ఫిజిక్స్ కోసం ఇంపార్టెంట్, తర్వాత మీకు మ్యాథ్స్ కోసం ఇంపార్టెంట్ కాబట్టి చెప్పేస్తున్నాం. d/dx ఆఫ్ secant x అనేది secant x tan x, d/dx ఆఫ్ తర్వాత ఏంటి? cot x మైనస్ cosecant square x, d/dx ఆఫ్ cosecant x ఈక్వల్స్ టు మైనస్ cosecant x cot x. ఇది గుర్తుపెట్టుకోవడానికి నెగిటివ్ ఎక్కడ వస్తుంది, పాజిటివ్ ఎక్కడ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవడానికి చూడండి. సితో ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నెగిటివ్ వస్తుంది. సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్ వస్తుంది, సితో స్టార్ట్ అయింది కాబట్టి నెగిటివ్ వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు d/dx ఆఫ్ సితో స్టార్ట్ అయితే నెగిటివ్ వస్తుంది అనమాట. ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట. అర్థందా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడు, tan x అనేది secant square x కదా, సో tan రెసిప్రోకల్ ఏంటి? cot. సో అది కూడా దీనిలాగే యాక్ట్ చేస్తుంది అనమాట, cosecant square x. secant x అనేది secant x tan x కాబట్టి దీని రెసిప్రోకల్ కూడా దీనిలాగే యాక్ట్ చేస్తుంది, secant x tan x కాబట్టి cosecant x cot x. ఈ ఫార్ములాస్ అనేది మీరు చాలా 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 బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అన్ని లైన్ వైజ్ చెప్పాను, 9, 10, 11, 12, 13, 14 అన్ని డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రాకపోతే మీకు ఏటి చేయలేరు. ఒక క్వశ్చన్, సపోజ్ y ఈక్వల్స్ టు x క్యూబ్ ఇస్తాడు అనుకో, అంటాడు ఫైండ్ చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు x అంటాడు అన్నాడు అనుకో. చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు x అంటే ఏంటి? స్లోప్ కదా, చెప్పాను కదా, x రెస్పెక్ట్ లో y చేంజ్ అంటే స్లోప్ అని చెప్పాను. సో వాడు స్లోప్ కనుక్కున్నాడు. సో ఫస్ట్ కేసు ఏంటి ఇచ్చాడంటే, వెన్ x చేంజెస్ ఫ్రమ్ x ఈక్వల్స్ టు 2 నుంచి x ఈక్వల్స్ టు 3 వరకు. సెకండ్ కేస్ అట్ x ఈక్వల్స్ టు 3 అయినప్పుడు. ఇదేంటంటే, సో y ఈక్వల్స్ టు x క్యూబ్ అనేది సమ్ ఒక గ్రాఫ్ అనుకో, గ్రాఫ్ ఇలాగేదో గ్రాఫ్ అనుకో. సపోజ్ స్ట్రేట్ లైన్ అయితే కాదు, స్ట్రేట్ లైన్ తెలుసు కదా, y ఈక్వల్స్ టు mx ప్లస్ c లేదా ax ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఫార్మాట్ లో ఉంటుంది. ఇది కాదు కాబట్టి ఏదో గ్రాఫ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదో గ్రాఫ్ వస్తుందంటే మీరు ప్రతి పాయింట్ దగ్గర స్లోప్ అనేది ఈక్వల్ కాదు. x ఈక్వల్స్ టు 2 ఇక్కడ, x ఈక్వల్స్ టు 3 ఇక్కడ. సో మీకు x ఈక్వల్స్ టు 2 నుంచి 3కి వెళ్తున్నప్పుడు y లో ఎంత మారారు అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఇది కొద్దిగా దగ్గరలో చేస్తాను, లైక్ కొద్దిగా పైకి వెళ్ళాం కదా, సో ఆ పైకి ఎంత వెళ్ళాం అని చెప్పాలి. నువ్వు ఎంత పైకి వెళ్ళాం ఎలా చెప్తావు? x ఈక్వల్స్ టు 2 అయినప్పుడు y వాల్యూ ఎంత? x వాల్యూ పుట్ చేయి, x ఈక్వల్స్ టు 2 అని దీంట్లో పుట్ చేసావు అనుకో, ఇప్పుడు 2 క్యూబ్ అవుతుంది. 2 క్యూబ్ అంటే ఎంత? 2 × 2 × 2 8, రైట్? x ఈక్వల్స్ టు 3 పుట్ చేసావు అనుకో, y ఈక్వల్స్ టు 3 క్యూబ్, 9 × 3 27. ఓకే, సో x1 ఇది, x2 ఇది, y1 ఇది, y2 ఇది. సో x1 మైనస్ x2 ఎంత? సో x2 మైనస్ x1 ఎంత? 3 మైనస్ 2 1. y2 మైనస్ y1 ఎంత? 27 మైనస్ 8 అంత 19. అంటే నువ్వు x2 నుంచి x1 వెళ్ళినప్పుడు y1 నుంచి y2కి వెళ్ళు. సో ఆ y1 y2 మధ్య డిఫరెన్స్ అనేది 19 అనమాట. అంటే నువ్వు 19 ఎత్తుల పైకి వెళ్ళు, 19 యూనిట్స్ పైకి వెళ్ళు. స్లోప్ అనేది ఏంటవుద్ది? y2 మైనస్ y1 బై
x2 మైనస్ x1 ఈక్వల్స్ టు 19/1 ఈక్వల్స్ టు 19 అనమాట. ఇప్పుడు సెకండ్ ఏంటి, at x ఈక్వల్స్ టు 3, at x ఈక్వల్స్ టు 3 దగ్గర అంటే ఒక పాయింట్ దగ్గర అడిగాడు. ఒక పాయింట్ దగ్గర అడిగాడంటే నువ్వు డిఫరెన్షియేట్ చేయాలి. కర్వ్ మీద ఒక పాయింట్ దగ్గర అడిగాడంటే నువ్వు డిఫరెన్షియేట్ చేయాలి. y ఈక్వల్స్ టు x క్యూబ్ dy/dx ఎట్ అవుతుంది. ఈ పవర్ ముందుకు వచ్చేస్తుంది, x పైన ఒకటి తగ్గిపోతుంది. ఓకే, సో ఇది సో నువ్వు ఈ పాయింట్ దగ్గర తీయాలంటే నువ్వు x వాల్యూ దీంట్లో పుట్ చేయాలి. ఇప్పుడు dy/dx at x ఈక్వల్స్ టు 3 ఎంత అయ్యిందంటే 3 × 3 స్క్వేర్. ఓకే, లైక్ 27. ఇదో క్వశ్చన్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు అల్జెబ్రా ఆఫ్ డిఫరెన్షియేషన్ చెప్తాను. సో ఇప్పుడు మీకు డిఫరెన్షియేషన్ లో అల్జెబ్రా చెప్తాను అనమాట. అల్జెబ్రా ఎలా యూజ్ అవుతుందో, అల్జెబ్రా రైట్. ఇప్పుడు సపోజ్ y ఈక్వల్స్ టు u ప్లస్ v అయింది అనుకో, చెప్పాను ఇది అక్కడే చెప్పాను. dy/dx ఎట్ అవుతుంది, dy/dx ఆఫ్ u ప్లస్ v కదా. సో నువ్వు దీనికి సపరేట్ గా చేయాలన్నమాట. du/dx ప్లస్ dv/dx అనుకున్నా. ఓకే, సపోజ్ u మైనస్ v అయింది అనుకో, dy/dx అనేది du/dx మైనస్ dv/dx అవుతుంది. ఓకే, సెకండ్ ఏంటంటే ఇఫ్ 2 టర్మ్స్ ఆర్ మల్టిప్లైడ్ అంటే u ఇంటూ v రెండు మల్టిప్లై అయ్యి ఉన్నాయి అనుకో, అప్పుడు ఎలా చేస్తావు ఇక్కడ జాగ్రత్తగా వినండి. dy/dx ఈక్వల్స్ టు ఫస్ట్ ఏం చేస్తావంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తావు, దీనికి చేయవు. నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తావు, దీనికి చేయవు. చూపిస్తా. ఫస్ట్ నువ్వు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తావు, దీనికి చేయవు. తర్వాత దీనికి డిఫరెన్షియేట్ చేస్తావు, దీనికి చేయవు. అర్థమైందా? ఇంతే, ఇదే గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇలా కూడా రాస్తారు. y డాష్, డాష్ అంటే డిఫరెన్షియేషన్ అనమాట. డాష్ అనేది డిఫరెన్షియేషన్ తో రిప్రజెంట్ చేస్తాం. y డాష్ ఈక్వల్స్ టు u డాష్ v ప్లస్ v డాష్ u, ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు. అంటే ఫస్ట్ దీనికి డిఫరెన్షియేట్ చేయాలి, మల్టిప్లైడ్ బై దీనికి యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతావు, ప్లస్ ఉండాలి, మైనస్ కాదు, ప్లస్. దీనికి డిఫరెన్షియేట్ చేస్తావు, తర్వాత దీనికి నార్మల్గా ఉంచుతావు. ఓకే, దీని ఎగ్జాంపుల్ చెప్తాను ఒకట్రా. ఎగ్జాంపుల్ చెప్తేనే క్లియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్స్ టు x ln x అనుకో, x ln x. నువ్వు దీన్ని డిఫరెన్షియేట్ చేయి, dy/dx. ఎటు చెప్పాను, ఫస్ట్ దీనికి నార్మల్గా ఉంచు, దీన్ని డిఫరెన్షియేట్ చేయగా దీన్ని డిఫరెన్షియేట్ చేయి. ln x అనే డిఫరెన్షియేషన్ ఏంటి, 1/x ప్లస్ దీన్ని డిఫరెన్షియేట్ చేయక ln x కు ఉంచు, దీన్ని డిఫరెన్షియేట్ చేయి, 1 అవుతుంది. అర్థమైందా? ఇలా చేయాలి. ఇప్పుడు ఇది కట్ అయిపోద్ది, ln x ప్లస్ 1 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, థర్డ్ ఏంటంటే ఇఫ్ 2 టర్మ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ఆర్ అండ్ డివిజన్. ఇప్పుడు u/v కదా. ఇప్పుడు నువ్వు dy/dx ఎలా చేస్తావంటే ఫస్ట్ వినియండి. ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్స్ చెప్తాను, టెన్షన్ పడకండి. ఫస్ట్ నువ్వు న్యూమరేటర్ చేస్తావు. న్యూమరేటర్ ఫస్ట్ పైన ఉంటుంది కదా, కాబట్టి ఫస్ట్ నువ్వు దాన్ని చేస్తావు. du/dx ఇంటూ వీకి అలాగే ఉంచుతావు, డినామినేటర్కి అలాగే ఉంచుతావు. మైనస్ ఎడతావు, ఇక్కడ ఏది వచ్చినప్పుడు మైనస్ ఎడతావు. మైనస్ తర్వాత నువ్వు డినామినేటర్కి డిఫరెన్షియేట్ చేస్తావు, పైన దీనికి అలాగే ఉంచుతావు, బై v² అనమాట. ఇది కొద్దిగా ఈ ఫామ్ కొద్దిగా సింప్లిఫైడ్గా ఉంటుంది. y డాష్ అనేది ఫస్ట్ నువ్వు న్యూమరేటర్కి డిఫరెన్షియేట్ చేస్తావు, ఇంటూ v మైనస్ డినామినేటర్ డిఫరెన్షియేట్ చేస్తూ న్యూమరేటర్కి అలాగే ఉంచుతావు, బై v² అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు దీనికి ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే సపోజ్ మీ ఇష్టం, చూడు, u ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు u పవర్ మైనస్ v u ఇంటూ v పవర్ -1. నా నత్తి వల్ల ఇప్పుడు దీనికి పైకి తీసుకెళ్తే v పవర్ -1 అవుతుంది కదా. dy/dx ఎలాగంటే నువ్వు ఇప్పుడు దీనిలో చేసుకోవచ్చు, నువ్వు మల్టిప్లికేషన్ రూల్లో చేసుకోవచ్చు. ఎలాగా, ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయి, దీనికి నార్మల్గా ఉంచు. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయి, దీనికి నార్మల్గా ఉంచు. అర్థమైందా? ఇలా కూడా నువ్వు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీకు కొన్ని ప్రాక్టీస్ చేస్తాను సమ్స్. y ఈక్వల్స్ టు x² cos x. దీని డిఫరెన్షియేషన్ చేయి, dy/dx. ఫస్ట్ ఏంటి, దీన్ని డిఫరెన్షియేట్ చేయి. ఈ రెండు వేరే టర్మ్స్ కదా, ఇది వేరే టర్మ్, ఇది వేరే టర్మ్. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేయి, 2x. దీనికి నార్మల్గా ఉంచు. నెక్స్ట్ ప్లస్ చేసి దీనికి డిఫరెన్షియేట్ చేయి, దీనికి నార్మల్గా ఉంచు.
సింపుల్ అయిపోయా. సెకండ్ నెక్స్ట్ y ఈక్వల్స్ టు sin x బై ఎక్స్ అనుకో. ఇప్పుడు చూడు dy బై dx ఈక్వల్స్ టు ఫస్ట్ న్యూమరేటర్ డిఫరెన్షియేట్ చేయాలి. cos x అవుతుంది. డినామినేటర్ కి యాస్ట్ ఇది మల్టిప్లై చేసి మైనస్ ఇప్పుడు డినామినేటర్ కి డిఫరెన్షియేట్ చేయి 1 వస్తుంది. న్యూమరేటర్ కి యాజ్ ఇట్ ఈస్ గుంచి బై డినామినేటర్ కా స్క్వేర్. ఓకే 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 నో ప్రాబ్లం. థర్డ్ వన్ y ఈక్వల్స్ టు e పవర్ x ఇంటూ log x. దీన్ని చూడు ఇప్పుడు dy బై dx ఈక్వల్స్ టు ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయి, దీన్ని నార్మల్ దీన్ని డిఫరెన్షియేట్ చేయి. దీన్ని డిఫరెన్షియేట్ చేసినా ఇది ఎంత కొట్టినా ఎంత ఇట్టినా మాట విందు ఈ పవర్ ఎక్స్ ఉంటుంది. దీనికి నార్మల్ గుంచు. ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయి, దీన్ని నార్మల్ గుంచు. నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయి, దీన్ని నార్మల్ గుంచు. ఓకే ఇది ఆన్సర్. సో ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తాను. ఆ పాయింట్ ఏంటంటే సపోజ్ y ఈక్వల్స్ టు 2x పవర్ 5 ప్లస్ 6x క్యూబ్ ప్లస్ 4x ప్లస్ 5 అయింది అనుకో. నువ్వు దాన్ని డిఫరెన్షియేట్ చేయి 1 టైం dy బై dx ఏటవుతుంది. దీనికి నార్మల్ గుంచు, ఇది ముందుకు వచ్చేస్తుంది, లైక్ ఇది ముందుకు వచ్చేస్తుంది, 5 ముందుకు వచ్చేస్తే 10 అయిపోద్ది కదా, 10 అయిపోద్ది. x పవర్ 4 6 కాలుగా ఉంచు, 3 ముందుకు పంపించు, 18 అయిపోద్ది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 దీని డిఫరెన్షియేషన్ 0. ఇది సింగిల్ డిఫరెన్షియేషన్. నువ్వు దీనికి కూడా మళ్ళీ దీనికి కూడా నువ్వు మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలంటే నువ్వు ఎలా రాస్తావు అంటే ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ y కదా, ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ y కాబట్టి y కి నువ్వు మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే d స్క్వేర్ dx స్క్వేర్ రాస్తావు. d స్క్వేర్ y బై dx స్క్వేర్ రాస్తావు. నువ్వు y కే ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తావు. y పైన స్క్వేర్ రాదు చూసుకో, ఇక్కడ d పైన స్క్వేర్ వస్తుంది, ఇక్కడ x పైన స్క్వేర్ వస్తుంది. మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఇటు అవుతుంది. ఈ 4 ముందుకు వస్తుంది 40 x క్యూబ్ అవుతుంది, ఇది ముందుకు వస్తే 36 x అవుతుంది, ఇది 0 అయిపోద్ది. ఇలా రాయాలన్నమాట. దీనికి y డాష్ అంటారు, దీనికి y డబల్ డాష్ అంటారు. ఇంకొక పాయింట్ ఏంటంటే సపోజ్ y ఈక్వల్స్ టు సమ్ అదే ఇచ్చాడు అనుకో. మళ్ళీ ఒక సేమ్ ఎగ్జాంపుల్, నీకు వాడు dy అడిగాడు అనుకో. dy అడిగితే నువ్వు వెయిట్ చేస్తావు. ఫస్ట్ dy బై dx కనిపెట్టు. dy బై dx ఏంటి ఇదే కదా, 10x పవర్ 4 ప్లస్ 18x స్క్వేర్ ప్లస్ 4 రైట్. dy అడిగితే నువ్వు ఈ dx ని అటు సైడ్ పంపించి మల్టిప్లై చేసేయడమే. అర్థమైందా? స్క్వేర్ dx ప్లస్ 4 dx ఇదే ఇలా చేసేయడమే సింపుల్. dy అడిగితే నువ్వు dx ని అటు పంపించు. సపోజ్ నీకు dx బై dy అడిగాడు అనుకో. సపోజ్ నీకు dx బై dy అడిగాడు అనుకో. అప్పుడేట్ చెప్తావు అంటే నువ్వు 1 బై dy బై dx చేసుకోవచ్చు. అర్థమైందా? దీన్ని తిప్పి ఇది చాలా మంది తెలుసు ఉంటుంది. లైక్ ఇప్పుడు a బై b అనుకో, a బై bకి నువ్వు 1 బై b బై a కింద రాసుకోవచ్చు, తెలుసు కదా. a బై b బై c బై d కి నువ్వు a బై b ఇంటూ d బై c కింద రాసుకోవచ్చు. అక్కడ y ఏట్ చెప్పాను, dy బై dx అనేది ఇది వచ్చింది కదా, 10x పవర్ 4 ప్లస్ 18x ప్లస్ 4. సో నువ్వు dy బై d 1 బై 10x పవర్ 4 ప్లస్ 18x స్క్వేర్ ప్లస్ 4 ఇలా అనమాట. నువ్వు dx బై dy అడిగితే నువ్వు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇది చెప్పాను కదా, dx బై dy ఈక్వల్స్ టు 1 బై dy బై dx. సో చాలా మంది ఇప్పుడు ఏంటనుకుంటారంటే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు వాళ్ళకే. ఇప్పుడు dx స్క్వేర్ బై dy స్క్వేర్ ఉంది కదా, దీనికి వాళ్ళు 1 బై d స్క్వేర్ y బై dx స్క్వేర్ చేస్తారు. మరి తప్పు 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 ఎందుకు? మరి స్క్వేర్ ఎక్కడ ఉంది? నువ్వు ఇక్కడ స్క్వేర్ ఇప్పుడు దీనికి ఇక్కడ రాస్తున్నావు, ఇక్కడ స్క్వేర్ ఉంది, y పైన స్క్వేర్ ఉంది, నువ్వు ఇక్కడ d పైన స్క్వేర్ రాస్తావు, మొత్తం తిప్పేస్తున్నావు అనమాట, తప్పు చేస్తున్నావు. ఓకే ఇలా చేయకూడదు. సో దీని రీజన్ కూడా చెప్తాను చూడు, చూడు. ఇప్పుడు ఇదేంటిది, దీని అర్థం ఏంటి? నువ్వు x కి విత్ రెస్పెక్ట్ టు y 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నావు. నువ్వు x కి విత్ రెస్పెక్ట్ టు y 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నావు, దీని అర్థం ఇది. అండ్ దీని అర్థం ఏంటి? నువ్వు y కి విత్ రెస్పెక్ట్ టు x 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నావు అండ్ దాని రెసిప్రోకల్ తీసుకుంటున్నావు. ఈ రెండు మీనింగ్స్ వేరే వేరే. దీని మీనింగ్ ఏంటి? x కి నువ్వు y రెస్పెక్ట్ 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నావు, నువ్వు దీనికి y కి x రెస్పెక్ట్ 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నావు, కానీ రివర్స్ చేస్తున్నావు, రెసిప్రోకల్ చేస్తున్నావు. ఇప్పుడు మీకు చైన్ రూల్ చెప్తా. చైన్ రూల్ చాలా బాగుంటుంది, చాలా కామెడీ రూల్ అనమాట.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కామెడీ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు y ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ అయిందనుకో, సింపుల్గా dy/dx నీకు తెలుసు కదా రాయడం. ఈఎక్స్ అంటే నువ్వు దేని రెస్పెక్ట్ అయితే డిఫరెన్షియేట్ చేస్తున్నావు అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ రెండు సేమ్ అయితే ఏ టెన్షన్ పడక్కర్లేదు, నువ్వు ఎలా రాస్తున్నావు అలాగే చేసి మైనస్ సైన్ ఎక్స్. నువ్వు దేని రెస్పెక్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నావు ఇంకెక్కడ ఏటి ఉందో ఆ రెండు సేమ్ అయితే ఏం టెన్షన్ పడక్కర్లేదు. కాకపోతే ఇఫ్ సపోజ్ y ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ x⁵ ప్లస్ x² అయింది అనుకో, ఇప్పుడు నీకు dy/dx చేయమన్నాడు. ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ లేదు, ఇక్కడ x ఉంటే ఇక్కడ x⁵ ప్లస్ x² ఉంది. సో నువ్వు ఇప్పుడు ఏడ్ చేయాలి, ఇదే ఇక్కడ చైన్ రూల్ అనమాట. సో ఫస్ట్ నువ్వు ఏడ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు దీనికి ఒక ఎక్స్లా ట్రీట్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో దానిలా ట్రీట్ చేయాలి అనమాట. దీనికి నువ్వు ఎక్స్లా ట్రీట్ చేయాలి. ఫస్ట్ నువ్వు ఎక్స్లా ట్రీట్ చేసి డిఫరెన్షియేట్ చేస్తావు. దీనికి ఎక్స్లా నువ్వు ట్రీట్ చేస్తే కాస్ ఎక్స్ తాలూకు డిఫరెన్షియేషన్ ఏంటవుద్ది, మైనస్ సైన్ ఎక్స్ అవుద్ది. సో నువ్వు మైనస్ సైన్ ఎక్స్ రాయకుండా దీనికి ఎక్స్లా ట్రీట్ చేసావు కదా, దీనికి ఇక్కడ రాసి నువ్వు దీనికి ఎక్స్లా ట్రీట్ చేసి ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసావు. తర్వాత నీకు తెలిసింది ఏంటంటే నువ్వు మోసపడిపోవని, ఇది ఎక్స్ కాదు, నీకు ఇది ఎక్స్ కాదని తెలిసే తర్వాత నువ్వు ఏడ్ చేయాలి. ఫస్ట్ నీకు ఏడ్ చెప్పాను, దీనికి నువ్వు ఎక్స్లా ట్రీట్ చేయాలి. ఎక్స్లా ట్రీట్ చేసి నువ్వు నార్మల్ గా కాస్ ఎక్స్ కి సైన్ ఎక్స్ రాస్తావు. తర్వాత నీకు తెలిసింది ఏంటంటే ఇది నీకు మోసం చేసింది, ఇది ఎక్స్ కాదు. సో నువ్వు తర్వాత వదల అనుకొని దీనికి మళ్ళీ నువ్వు డిఫరెన్షియేట్ చేసి ఇక్కడ మల్టిప్లై చేస్తావు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏంటవుద్ది, 5x⁴ ప్లస్ 2x. అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా క్లియర్ అవుతుంది. ఓకే, ఇది ఒకవేళ అర్థం కాకపోతే చూడండి. ఇప్పుడు సపోజ్ y ఈక్వల్స్ టు సైన్ e⁴x ప్లస్ x² dy/dx కావాలి. ఏం చెప్పాను, ఫస్ట్ దీనికి x అనుకోని నువ్వు డిఫరెన్షియేట్ చేసి, సైన్ ఎక్స్ తాలూకు డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ ఎక్స్. సో నువ్వు దీనికి ఎక్స్ అనుకోని నువ్వు ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసి తర్వాత నీకు తెలిసింది ఏంటంటే నువ్వు మోసపడిపోవని, ఇది ఆ ఎక్స్ కాదు, నువ్వు ఎన్ని రోజులు అనుకున్నా ఆ ఎక్స్ ఇది కాదు. సో నువ్వు దీనికి వదలకూడదు, దీనికి మళ్ళీ నువ్వు డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే e⁴x డిఫరెన్షియేషన్ e⁴x ఉంటుంది, దీని డిఫరెన్షియేషన్ 2x అయిపోతుంది. అరే ఇది స్టోరీలో లేదా అంటే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి లవ్ చేసుకున్నారు అనుకోండి, లవ్ చేసుకున్నాక పెళ్లి చేసుకున్నారు, చాలా కష్టపడి పెళ్లి చేసుకున్నారు, పేరెంట్స్ ఒప్పించారు, కాల్ పట్టుకున్నారు, చాలా చేశారు. చేసిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు తెలిసింది ఏంటంటే అది అమ్మాయి కాదు అబ్బాయి అనుకోండి. ఆ టైంలో ఒకసారి ఫీల్ చేయి ఎలాగ ఉంటుంది, ఏం చేస్తావు ఆ టైంలో, వదులుతావా దానికి అసలు ఆడికి వదలవు కదా. నువ్వు ఎన్ని రోజులు దానికి ఒక అమ్మాయి అనుకోని నువ్వు ట్రీట్ చేసి లాస్ట్కి ఆ రోజు ఏ రోజు అయితే మెయిన్ కార్యక్రమం చెయ్యాలో ఆ రోజు నీకు తెలిసింది ఏంటంటే అది ఎక్స్ కాదు అనుకోని, అది ఆ అమ్మాయి కాదు అనుకొని తెలిసింది. సో నువ్వు దానికి వదులుతావా, నువ్వు దానికి మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. అర్థమైందా? ఇదే రూల్. ఇప్పుడు దీనికి ఫస్ట్ నువ్వు ఎక్స్లా ట్రీట్ చేయాలి. ఎక్స్లా ట్రీట్ చేసిన తర్వాత నీకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఎక్స్ కాదు అనుకుని, సో నువ్వు దానికి వదలకూడదు, నువ్వు దానికి మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ రాసేస్తాను, చైన్ రూల్ రాసేస్తాను. ఫస్ట్ దీనికి ఫస్ట్ దానికి ఎక్స్లా ట్రీట్ చేయాలి. ఎక్స్లా ట్రీట్ చేసిన తర్వాత అది ఎక్స్ కాదు అని తెలిసింది అనుకో, అది ఎక్స్ కాదు అని తెలిసాక అరే నేను వదల అనుకొని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, బొమ్మాలి రాస్తాను, వదల అనుకొని మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి. అర్థమైందా? ఇదే చైన్ రూల్, చాలా బాగుంటుంది చైన్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను, ఇంకో వెరైటీ చెప్తాను. ఇప్పుడు y ఈక్వల్స్ టు మళ్ళీ ఆ ఎగ్జాంపుల్ తీసుకో, y ఈక్వల్స్ టు సైన్ e⁴x ప్లస్ x² అయిందనుకో, x ప్లస్ x² అయిందనుకో, ఆడు dy/dx అడగకుండా d(e⁴x ప్లస్ x² అడిగాడు. ఇక్కడ చూడు, ఇక్కడ అంటే నువ్వు దేని రెస్పెక్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నావు అక్కడ అదే ఉంది, నువ్వు దేని రెస్పెక్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నావు అక్కడ అదే ఉంది. సో ఈ టైం ఇప్పుడు నీకు ఇది మోసం చేయలేదు, సో నువ్వు మళ్ళీ ఇన్న డిఫరెన్షియేషన్ చెయ్యక్కర్లే, నువ్వు నార్మల్గా చేస్తే చాలు, cos e⁴x ప్లస్ x², అంతే. నువ్వు ఇంకా మళ్ళీ డిఫరెన్షియేట్ చెయ్యక్కర్లేదు, ఎందుకంటే ఈసారి నీకు అది మోసం చేయలేదు,
ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. నువ్వు ఏదైతే ఎన్ని రోజులు అనుకున్నావో అదే ఇక్కడ అయ్యింది. అర్థమైందా? అప్పుడేటయ్యేది, ఇక్కడ నువ్వు ఎక్స్ అనుకునేవాడివి, కాకపోతే ఎక్స్ అయ్యేది కాదు. ఓకే, ఇక్కడ నువ్వు ఎక్స్ అనుకునేవాడివి, కాకపోతే ఇది సేమ్ అయ్యేది కాదు. ఇప్పుడు ఈ రెండు సేమ్ అయింది అనమాట. ఓకే 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 సపోజ్ ఇప్పుడు y = sin x అయింది అనుకో. వాడు dy/dx అడగకుండా dy/dt అడిగాడు. dy/dt అడిగాడు. ఫస్ట్ నీకు ఏంటి చెప్పాను, దీనికి టీటాలా ట్రీట్ చేయి. అంటే ఇప్పుడు ఇక్కడ టీటా ఉంది కదా, ఎన్ని రోజులు ఇక్కడ ఎక్స్ ఉండేది, సో ఇప్పుడు నీకు టీటా ఉంది. సో నువ్వు ఇక్కడ ఏంటి ఉందో దానిలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్స్ రాస్తాను, ఇక్కడ ఎక్స్ అని రాస్తాను, ఇక్కడ క్వశ్చన్ బట్టి అవుద్ది అనమాట. ఇప్పుడు నువ్వు దేని రెస్పెక్ట్ అయితే డిఫరెన్షియేట్ చేస్తున్నావో దీన్ని అదే అనుకోవాలి. దీన్ని నువ్వు టీటా అనుకుని డిఫరెన్షియేట్ చేసి, ఎందుకంటే ఇక్కడ టీటా ఉంది కాబట్టి నువ్వు దీన్ని టీటా అనుకుని డిఫరెన్షియేట్ చేయి, ఏటవుద్ది, కాస్ ఎక్స్ అవుతుంది. నువ్వు టీటా అనుకుని డిఫరెన్షియేట్ చేసావు, తర్వాత నీకు ఏంటి తెలిసింది, ఇది టీటా కాదురా అనుకోని నువ్వు మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తావు, దీనికి డిఫరెన్షియేట్ చేస్తావు, అప్పుడు ఏంటవుద్ది, dx/dt అవుద్ది, టీటా రెస్పెక్ట్ డిఫరెన్షియేట్ చేస్తావు. ఓకే 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 ఇక్కడ ఒక మాట. ఇప్పుడు నీకు దీని తర్వాత ఫర్దర్ ఫార్వర్డ్ ఏంటి అవ్వాలో తెలియదు, dx/dt ఏటో తెలియదు. సో నువ్వు ఒకవేళ క్వశ్చన్ లో వాడు ఇచ్చాడు అనుకో, ఎక్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ టీటా అనుకోని, లైక్ ఎక్స్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ టీటా అనుకోని వాడు ఇచ్చేసాడు అనుకో, దాని అర్థం ఏంటి అంటే టీటా ఎక్స్, నువ్వు టీటా ఎంత పెరిగినా ఎక్స్ సేమ్, ఎక్స్ వాల్యూ సేమ్, అంటే ఎక్స్ కాన్స్టెంట్ అనమాట. నువ్వు టీటా ఎంత పెరిగినా ఎక్స్ కాన్స్టెంట్. సో అప్పుడు dx/dt ఏంటి అవుద్ది, 0 అవుద్ది. ఓకే, ఇప్పుడు అంటే ఇఫ్ ఎక్స్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ టీటా అని వాడు ఇచ్చాడు అనుకో, ఈ వాల్యూ 0 అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సపోజ్ y = e⁻x, dy/dθ కావాలి. ఎలాగా, ఫస్ట్ నువ్వు దీన్ని టీటా అనుకుని డిఫరెన్షియేట్ చేయి, ఏటవుద్ది, e⁻x అవుద్ది. తర్వాత నీకు తెలిసింది ఏంటంటే టీటా కాదనుకోని dx/dθ. ఓకే, ఎక్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ టీటా అయితే 0 అయిపోద్ది. ఇప్పుడు y డస్ నాట్ డిపెండ్ ఆన్ టీటా అయినా 0 అయిపోద్ది. సపోజ్ ఇప్పుడు y డస్ నాట్ డిపెండ్ ఆన్ టీటా ఇస్తాను అనుకో, డస్ నాట్ డిపెండ్స్ ఆన్ టీటా ఇచ్చేస్తే దాని అర్థం నీకు డైరెక్ట్ అంటే dy/dθ 0 కదా. అంటే నీకు ఎక్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ టీటా అయినా 0 వస్తుంది. ఓకే, 0 వస్తుంది. y డస్ నాట్ డిపెండ్ అన్నా 0 వస్తుంది, ఎందుకంటే అప్పుడు డైరెక్ట్ 0 dy/dθ. ఓకే 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 y = sin e⁻x. ఓకే, ఇలా అనుకో. ఇప్పుడు దీనికి నువ్వు dy/dθ చేయరా. ఏంటి చెప్పాను, దీనికి నువ్వు టీటా అనుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ టీటా ఉంది కాబట్టి, ఎక్స్ అంటే ఎక్స్ అనుకొని వెళ్ళాలి, ఇక్కడ టీటా ఉంది కాబట్టి దీన్ని నువ్వు టీటాలా ట్రీట్ చేసి ఫస్ట్ చేసి కాస్ ఇలా చేస్తావు. దీన్ని అంటే సైన్ థీటా ఏట్ అవుద్ది, కాస్ థీటా అవుద్ది. సో నువ్వు అలాగనుకొని నువ్వు డిఫరెన్షియేట్ చేసావు. తర్వాత ఏం తెలిసింది, ఒరే ఇది కాదరా అనుకొని, లోపల ఉన్నది మృగం అని తెలిసింది. సో అప్పుడు ఏం చేస్తావు, సో నువ్వు అప్పుడు నువ్వు ఏం చేస్తావు, దీనికి కూడా డిఫరెన్షియేట్ చేస్తావు. దీనికి డిఫరెన్షియేట్ అంటే d/dx ఆఫ్ ఈ లోపల అన్నిటికీ డిఫరెన్షియేట్ చేస్తావు, d/dθ. ఓకే, dθ అయితే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తావు. ఇప్పుడు దీని డిఫరెన్షియేషన్ ఏంటవుద్ది, ఇది యాస్టిక్ దించి ఇప్పుడు ఏంటవుద్ది, ఇప్పుడు దీనికి ఒకసారి దీనికి ఒకసారి. ఇప్పుడు దీనికి ఏంటవుద్ది, e⁻x d/dθ ఆఫ్ e⁻x ఏంటవుద్ది, e⁻x ఫస్ట్ రాస్తావు, ఇది టీటా కాదని తెలిసాక dx/dθ రాస్తావు. ఓకే, ఇప్పుడు ఇది ఏంటవుద్ది, ఫస్ట్ నువ్వు దీనికి టీటాలా ట్రీట్ చేస్తావు, 2x చేస్తావు, అది టీటా కాదని తెలిసాక dx/dθ చేస్తావు. ఓకే 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 అర్థమైందా. ఇప్పుడు ఆడు అన్నాడు అనుకో, ఎక్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ టీటా అయితే ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది, ఓవరాల్ వాల్యూ 0 అయిపోద్ది. ఎక్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ టీటా ఇస్తాడు అనుకో, ఓకే, dx/dθ 0. ఓకే, dx/dθ 0 కదా, dx/dθ 0 వచ్చిన వాళ్ళు ఏంటయింది, dy/dθ కూడా 0 అయిపోయింది. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది, y ఆల్సో డస్ నాట్ డిపెండ్స్ ఆన్ టీటా వచ్చింది అని అర్థమైంది. అంటే నీకు ఎక్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ టీటా ఇచ్చినా దాని అర్థం ఏంటంటే y కూడా టీటా మీద డిపెండ్ అవ్వదు అని అర్థం. ఓకే, అంటే దానికి ఇంకోలా ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఇప్పుడు y అదే పైన రాస్తున్నాను, x² ఇచ్చానుకో, ఇప్పుడు x అనేది సమ్ θ² డిపెండ్ అయితే, ఒకవేళ డిపెండ్ అయితే నువ్వు దీనికి ఇందులో పుట్ చేస్తావు. ఓకే, దీనికి ఇందులో పుట్ చేస్తావు, x ప్లేస్ θ² పుట్ చేస్తావు, అప్పుడు y డిపెండ్ అవుతుంది. అరే నీకు ఇప్పుడు ఎక్సే డిపెండ్ అవ్వట్లేదు
అంటే ఈ ప్లేస్ లో ఎక్స్ ప్లేస్ లో టీటాయే రాదు. సో వై ఎలా డిపెండ్ అవుద్ది టీటా మీద? అదే సో ఎక్స్ డిపెండ్ అవ్వకపోతే వై కూడా డిపెండ్ అవ్వదు. గుర్తుంచుకోండి. అదే ఇప్పుడు నీకు d/dθ ఆఫ్ టీటా స్క్వేర్ 2θ సింపుల్. ఇంకా మరి ఇప్పుడు నువ్వు ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసినా చేయకపోయినా ఒకటే. ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయి. దీనికి ఇప్పుడు నువ్వు దీనికి కూడా ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసావు అనుకో, dθ/dθ చేసావు అనుకో 2θ వస్తుంది కదా. ఇన్నర్ డిఫరెన్షియేషన్ చెయ్యక్కర్లేదు. ఫస్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే y sin of x⁴ tan x. ఓడి అమ్మ, దీని లోపల కూడా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చావు అంటావు. కొంచెం చూడు, dy/dx ఏటవుద్ది? ఫస్ట్ నువ్వు దీనికి ఎక్స్ అనుకుని ట్రీట్ చేయాలి. అదే నువ్వు అమ్మాయిని లవ్ చేసావు కదా, సో దీనికి ఆ అమ్మాయి అనుకుని ట్రీట్ చేయాలి. తర్వాత నీకు తెలిసింది ఏంటంటే ఆడు అమ్మాయి కదా అబ్బాయి అనుకుని, సో నువ్వు దానికి వదలకూడదు. సో గడిగడికి అమ్మాయి అబ్బాయి అంటే చాలా మంది ఫీల్ అయిపోతారు. ఏటి మా పిల్లలకి ఇలా చెప్తున్నారు, ఏటి చెడగొడుతున్నారు, అందుకే ఎక్కువసారి వాడను. సో దీనికి ఎక్స్ అనుకోండి, ఇక్కడ ఏదైతే ఉందో దాని రెస్పెక్ట్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో దీనికి కూడా అదే అనుకోండి. ఇప్పుడు ఇది ఎక్స్ ఉంది కాబట్టి దీనికి ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకోండి డిఫరెన్షియేట్ చేస్తే ఏటవుద్ది? cos x⁴ tan x. sin x డిఫరెన్షియేషన్ ఏంటి? cos x కదా. సో అలా తర్వాత ఏంటి తెలిసినట్టు ఇది ఎక్స్ కాదనుకోండి. సో దీనికి నువ్వు మల్టిప్లై చేసేయాలి దీని డిఫరెన్షియేషన్తో. దీని డిఫరెన్షియేషన్ ఏంటవుద్ది? 4x3. దీని డిఫరెన్షియేషన్ sec²x. ఓకే, x⁴ tan x ఇచ్చాను కదా. సెకండ్ క్వశ్చన్ కదా, సేమ్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు దీనికి dy/dθ చేయి, dy/dx చేయించాను. ఇప్పుడు dy/dθ చేయి. ఓకే, దీనికి టీటా అనుకుని ఫస్ట్ నువ్వు డిఫరెన్షియేట్ చేస్తావు, cos x⁴ tan x అవుతుంది. మళ్ళీ తర్వాత నీకు తెలిసి అంటే ఇది టీటా కాదనుకోని, ఈ టీటా కాదని తెలిసి నువ్వు దానికి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తావు 4x3. మళ్ళీ తర్వాత ఏంటి తెలుస్తుందంటే ఇది కూడా టీటా కాదనుకుని, సో నువ్వు dx/dθ చేస్తావు. ఓకే, ఇలా చేయాలి. ఇప్పుడు tan x ఉంది, tan x డిఫరెన్షియేషన్ sec²x. తర్వాత నీకు తెలిసింది ఏంటంటే ఇది కూడా టీటా కాదనుకోని, ఇది కూడా టీటా కాదని తెలిసాక దీనికి కూడా నువ్వు డిఫరెన్షియేట్ చేస్తావు. ఇంకా మొత్తం రిఫైన్ చేస్తావు అనమాట. మొత్తం ఫసాక్ చేసిన వరకు నువ్వు వదలవు. అంటే లేదు, నువ్వు ఏటో మొత్తం తెలిసిన వరకు నువ్వు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తూ వస్తావు అనమాట. ఓకే, సో తర్వాత ఇంకో క్వశ్చన్ లైక్ y సింపుల్గా ఇస్తున్నాను. ఇది dy/dx ఏటవుద్ది? ఇది కూడా ఎక్స్ కాదు, ఇది 5x. ఎక్స్ కాదు, ఇది 5x. సో వేరే. ఓకే, సో దీని డిఫరెన్షియేషన్ sin 5x అవుద్ది. ఇప్పుడు ఇది కూడా లోపల ఎక్స్ కాదని తెలిసిగా దీని డిఫరెన్షియేషన్ ఏంటవుద్ది? అప్పుడు దీని లోపలిది 5 అవుద్ది. 5 sin 5x. సింపుల్, గడిగడికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. e⁴x అనుకో, dy/dx ఏటవుద్ది? నువ్వు దీనికి ఎక్స్ అనుకుని డిఫరెన్షియేట్ చేసి ఏటవుద్ది? e⁴x. తర్వాత ఏంటి తెలిసిందంటే ఇది ఎక్స్ కాదు, సో దీనికి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తావు. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 4 వస్తుంది. 4e⁴x 5. ఇది కొద్దిగా ఇది కాదు, ఇది కొద్దిగా అంటే ఒక చాప్టర్లో పనికి వస్తుంది. ఇది y a sin ωt. నువ్వు dy/dt చేసావు అనుకో, dy/dt చేసావు. dt అంటే ఇది ఎక్స్ టీ ఇచ్చాను. ఇది కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్ ఒమేగా కాన్స్టెంట్. ఏ కాన్స్టెంట్, ఈ రెండు కాన్స్టెంట్స్ అనమాట. దీనికి ఏంటంటారంటే ఒమేగా అంటారు. టీటాకి టీటా అంటారు కదా, టీటా సింబల్. అలాగే దీనికి ఒమేగా అంటారు. ఈ రెండు కాన్స్టెంట్స్. సో నువ్వు ఎలా చేస్తావు? ఇప్పుడు ఏకి నువ్వు సైడ్ చేస్తావు కాన్స్టెంట్ కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తావు. ఫస్ట్ ఏంటనుకోని ఇది టీ అనుకుని నువ్వు డిఫరెన్షియేట్ చేస్తావు, cos ωt రాస్తావు. తర్వాత ఏంటి తెలుస్తుందంటే ఇది కూడా టీ కాదు, ఇది ఒమేగా టీ అనుకోని. సో నువ్వు దానికి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా టీకి డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా వస్తుంది. సో ఆన్సర్ ఏ ఒమేగా cos ωt. ఓకే. ఇప్పుడు మీకు ఒక నోట్లో రాసుకోండి. మీరు నోరిప్పండి, రాసుకోండి. నోట్లో రాసుకోండి. లైక్ ఇప్పుడు y cos x² అయింది అనుకో, y cos x² అండ్ y cos²x. ఈ రెండు డిఫరెంటా? లాస్ట్ లెక్చర్లో ట్రిగ్నోమెట్రీలో చెప్పడం మర్చిపోయాను. ఇది y cos x², y cos²x డిఫరెంట్. y cos x² అంటే cos of x², y cos²x అంటే cos x का స్క్వేర్. ఈ డిఫరెన్స్ ఇది. కాస్ కి x² కి కాస్ ఇది cos x కి స్క్వేర్ ఇది. సో ఈ రెండు డిఫరెంట్ అనమాట. దీని డిఫరెన్షియేషన్ ఏంటి వస్తుంది? నువ్వు దీనికి x అనుకొని డిఫరెన్షియేట్ చేస్తావు.
మైనస్ సైన్ ఎక్స్ స్క్వేర్. తర్వాత ఏం తెలిసిందంటే ఇది ఎక్స్ కాదు, ఇది ఎక్స్ స్క్వేర్ అనుకోండి. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 2x వస్తుంది, మల్టిప్లై బై 2x అంటే మైనస్ 2x సైన్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీనికి ఏంటవుద్ది, డివై బై డిఎక్స్ చేసేవనుకో. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్మేట్లో ఉందా, కాస్ ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్మేట్లో ఉందా, నువ్వు దీనికి ఎక్స్ అనుకొని ట్రీట్ చేయి, దీనికి ఎక్స్ అనుకొని ట్రీట్ చేయి. సో నువ్వు ఎక్స్ పవర్ ఎన్ ఫార్మేట్లో చేయొచ్చు. ఎక్స్ పవర్ ఎన్ ఏంటవుద్ది, 2 ముందుకు వచ్చేస్తుంది, ఎక్స్ పవర్ 2 - 1 రాస్తాం. తర్వాత నీకు తెలుస్తుంది ఏంటంటే లోపల ఉంది ఎక్స్ కాదు కాస్ ఎక్స్ అనుకోని. సో నువ్వు లోపల ఉన్న కాస్ ఎక్స్ కి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏంటి వస్తుంది, మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. 2 cos x sin x. ఇదేంటవుద్ది, మైనస్ సైన్ 2x తెలుసు కదా ఫార్ములా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. y ఈక్వల్స్ టు సైన్ క్యూబ్ ఎక్స్ అనుకో, సేమ్ అలాగే అంటే దానిలాగే. సైన్ క్యూబ్ ఎక్స్ అంటే ఏంటి, సైన్ ఎక్స్ పవర్ హోల్ క్యూబ్ కదా. ఇప్పుడు మీకు డివై బై డిఎక్స్ ఇవ్వకుండా నేను డివై బై డిటి ఇస్తాను. ఓకే, సమ్ డిఫరెంట్ వేరియబుల్, డివై బై డిటి అని ఇవ్వచ్చు, డివై బై డిఆర్ అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. డివై బై డిటి ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి టీ అనుకుని మీరు డిఫరెన్షియేట్ చేయాలి. దీనికి టీ అనుకుని డిఫరెన్షియేట్ చేస్తే టీ పవర్ అని ఏంటవుద్ది, 3 ముందుకు వస్తుంది, సైన్ ఎక్స్ పవర్ స్క్వేర్. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది టీ కాదు, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తావు, ఏంటవుద్ది, కాస్ ఎక్స్ అవుతుంది. కాస్ ఎక్స్ అయిందా. ఇప్పుడు ఏంటి తెలిసిందంటే ఈ లోపల ఉన్నది టీ కాదు అనుకుని తెలిసింది. అంటే ఇదని టీ తాలూకా ఫ్యామిలీ కాదని తెలిసాక నువ్వు మళ్ళీ దీనికి నువ్వు టీతో డిఫరెన్షియేట్ చేసి డిఎక్స్ బై డిటి చేస్తావు. అర్థమైందా. సో లాస్ట్ కి రిఫైన్ అయినంత వరకు నువ్వు ఎక్స్ వరకు వెళ్ళినంత వరకు నువ్వు చెయ్యాలి. ఎక్స్ దగ్గరికి వెళ్ళినంత వరకు నువ్వు చేస్తూనే ఉండాలి. రాసుకోండి, ఇక్కడ మీరు పక్కన రాసుకోండి. ఎక్స్ దగ్గరికి రిఫైన్ అయినంత వరకు మీరు డిఫరెన్షియేట్ చేస్తూనే ఉండాలి. ఆ లాస్ట్ కేసు ఏడ్ చేశాను, ఇప్పుడు డివై బై డిఎక్స్ ఏడ్ చేశాను. చూడండి, 3 డివై బై డిఎక్స్ ఎయిట్ అవుద్ది, 3 ముందుకు వచ్చింది, స్క్వేర్ వచ్చింది, దీని తాలూకా డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ ఎక్స్ అయింది. మళ్ళీ మీరు దీనికి చెయ్యక్కర్లేదు, ఎందుకు, ఈ రెండు ఒకటే కాబట్టి. డిఎక్స్ బై డిఎక్స్ చేసినా మీకు 1 వస్తుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, సపోజ్ మీకు డివై బై డిటి అనేది ఏ ఇచ్చాడు, డిఎక్స్ బై డిటి అనేది బి ఇచ్చాడు. మీరు చెప్పాలి ఏంటంటే డివై బై డిఎక్స్ ఏంటి అనుకోండి. అలా చెప్తారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే డివై బై డిటి బై డిఎక్స్ బై డిటి చేస్తే అయిపోతుంది కదా, సింపుల్. డివై బై డిటి బై డిఎక్స్ బై డిటి అనా, డివై బై డిఎక్స్ అంటే డివై బై డిటి బై డిఎక్స్ బై డిటి అంతే కదా. ఇది కట్ అయిపోతే డివై బై డిఎక్స్ అయిపోద్ది. ఇది మీరు గుర్తుంచుకోండి. సో డివై బై డిటి ఏంటి ఏ, ఇదేంటి బి. చాలా ఇంపార్టెంట్, చాలా దగ్గర వస్తాయి, ఇది నేను చూపించాలి సార్. ఓకే, సో ఇప్పుడు మీకు డివై బై డిఎక్స్ అనేది డివై బై డిటి బై డిఎక్స్ బై డిటి చెప్పాను కదా. సో చాలా మంది ఇప్పుడు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు. ఏంటంటే డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ బై డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేసుకుంటారు. బాబు తప్పు 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 ఎందుకు తప్పు, చూడు. అరే ఎక్కడ నీకు క్లియర్ కనబడుతుంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, నువ్వు ఇక్కడ డీ పెన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ పెన్ స్క్వేర్ చేసావు. ఓకే, అలా తప్పు అనమాట. దీని అర్థం ఏంటి, నువ్వు వైకి 2 times డిఫరెన్షియేట్ చేసావు. యాక్చువల్గా నేను ఇలా కూడా చెప్పకూడదు, దీనికి ఇలా కట్ చేసావు కూడా చెప్పకూడదు. చెప్పాలంటే చూడు, ఇప్పుడు నువ్వు వైకి 2 times డిఫరెన్షియేట్ చేసి ఎక్స్కి 2 times డిఫరెన్షియేట్ చేసావు, దానికి నువ్వు డివైడ్ చేసావు అనమాట. ఇక్కడ నువ్వు వైకే డిఫరెన్షియేట్ చేసావు విత్ రెస్పెక్ట్. ఈ రెండు టోటల్ డిఫరెంట్ రా. సో ఇప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది ఏంటంటే మాక్సిమం మినిమం కాన్సెప్ట్. డిఫరెన్షియేషన్ అంతా అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ చెప్తాను. అది మీకు గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంకా చాలా చాప్టర్స్ లో ఒక క్వశ్చన్ ఫార్మాట్ లో వస్తుంది అనమాట. ఆ క్వశ్చన్ కూడా మీకు చేయించాలని ఉంది నాకు, కానీ చాలా మందికి గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిక్స్ తెలియదు కాబట్టి ఇప్పుడు చేయించండి, ఆ చాప్టర్ లో చేయిస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటంటే మాక్సిమం అండ్ మినిమం కాన్సెప్ట్ అనమాట. మాక్సిమం అంటే మాక్సిమం, మినిమం అంటే మినిమం, ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ ఉంది. ఒక గ్రాఫ్ లో నువ్వు మాక్సిమం పాయింట్ దగ్గర అండ్ మినిమం పాయింట్ దగ్గర ఎప్పుడు కూడా స్లోప్ అనేది 0 అవుతుంది, గుర్తుంచుకో. వైది ఎక్స్ కదా, ఒక ఇది అంటే ఈ గ్రాఫ్ ఏంటి, వై ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అను. అంటే వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎక్స్ ముందుకెళ్తే వై మీద కూడా చేంజ్ అవుతుంది. దానికి వై ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటారు. సో నువ్వు
ఇది మ్యాక్సిమం పాయింట్, ఇది మినిమం పాయింట్. ఆ రెండు పాయింట్స్ దగ్గర dy/dx అనేది 0 అవుతుంది. ఆ రెండు పాయింట్స్ దగ్గర dy/dx అనేది 0 అవుతుంది. ఓకే, ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఇది సమ్ x1 అయితే ఇది సమ్ డిఫరెంట్ అయినా అవ్వచ్చు, డిఫరెంట్ ఇంకేటి అవ్వచ్చు, x2. సో ఇప్పుడు మీకు ఏంటంటే వాడు మీకు ఎలా ఇస్తాడు చెప్పండి చూడు. సపోజ్ వాడు మీకు y = f(x) ఇచ్చాడు అనుకో, y = f(x) ఇచ్చాడు అనుకో. జనరల్గా ఫిజిక్స్లో y = f(x) ఇవ్వడు, మనం కనిపెట్టాలి, మనం ఫంక్షన్స్ కనిపెట్టాలి. వాడు క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్ ఫార్మాట్లో మనం కనిపెట్టాలి. సో y = f(x) ఇస్తాడు వాడు. తర్వాత ఇప్పుడు నీకు మినిమం ఆర్ మ్యాక్సిమం కావాలంటే నువ్వు వెయిట్ చేయాలంటే dy/dx కి 0 చేయాలి. dy/dx కి 0 చేయాలి అంటే f'(x) అంటే ఫిజిక్స్లో వాడతారు, అది మ్యాథ్స్లో వాడతారు. dy/dx కి మీరు f'(x) అని రాస్తారు. ఇక్కడ రాస్తాను f'(x) అని రాస్తారు అనమాట dy/dx కి. సో ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ. సో ఇలా చేసినప్పుడు 0 చేసినప్పుడు మీకు 2 వాల్యూస్ వస్తాయి, x తాలూకు 2 వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే dy/dx అనేది నీకు 2 దగ్గర, రెండు పొజిషన్స్ దగ్గర 0, ఇక్కడ కూడా 0, ఇక్కడ కూడా 0. సో రెండు x తాలూకు వాల్యూస్ వస్తాయి అనమాట. ఏది మ్యాక్సిమం, x దగ్గర మ్యాక్సిమా, y దగ్గర, x2 దగ్గర మ్యాక్సిమా, x1 దగ్గర మ్యాక్సిమం అని చెప్పలేం. ఇక్కడ రాస్తాను ఏది మ్యాక్సిమం అండ్ ఏది మినిమం మనం చెప్పలేం. ఎలా మనకు తెలియదు, చెప్పలేం కదా. చెప్పచ్చు ఇప్పుడు చెప్తాను ఎలా చెప్పాలో. సో మనకు తెలియదు ఇప్పుడు ఏది మ్యాక్సిమం. సో అది తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, అరే మీకు ఇప్పుడు ఇలా చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్పాక మీకు క్లారిటీ అవుతుంది. ఫస్ట్ ఇది మీరు వినేయండి. ఏం చేయాలంటే అది ఏది మ్యాక్సిమం ఏది మినిమం, ఫస్ట్ నువ్వు d2y/dx² చేయి. d2y/dx² చేయి. సపోజ్ x1 దగ్గర అంటే x1 పాయింట్ ను సబ్స్టిట్యూట్ చేశాక అది పాజిటివ్ వచ్చింది అనుకో, అప్పుడు ఏంటవుద్దంటే ఆ y అనేది మినిమం అవుతుంది అట్ x = x1. అరే మీకు దిమాగ్ నుంచి పైనుంచి ఎగిరిపోతుందని నాకు తెలుసు, ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు d2y/dx² ఉందనుకో, ఇది x1 దగ్గర పాజిటివ్ వచ్చింది కాబట్టి x2 దగ్గర మినిమమే వస్తుంది. అదే x1 దగ్గర పాజిటివ్ వచ్చింది కాబట్టి x2 దగ్గర నెగిటివ్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ మ్యాక్సిమం అయితే ఇక్కడ మినిమం అవ్వాలి కాబట్టి. ఇది గుర్తుంచుకోండి, పాజిటివ్ వస్తే మినిమం, నెగిటివ్ వస్తే మ్యాక్సిమం. పాజిటివ్ వస్తే మినిమం, నెగిటివ్ వస్తే మ్యాక్సిమం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ వెంటనే మీకు ఇప్పుడు అర్థమవుతాయి. ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. లాస్ట్ ఇప్పుడు 3x² + 2x 3x³ + 2x² + 3 ఉంది అనుకో. ఒక గ్రాఫ్ ఉంది, ఇది ఒక స్ట్రైట్ లైన్ అయితే కాదు, ఒక గ్రాఫ్ ఉంది. వాడు ఏంటంటాడంటే ఫైండ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ y. మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ y అంటాడు. సో మీకు తెలుసు y తాలూకా వాల్యూ మ్యాక్సిమం అండ్ మినిమం ఎప్పుడు అవుద్ది, dy/dx = 0 అయినప్పుడు. dy/dx = 0 అయినప్పుడు మ్యాక్సిమం వాల్యూ. సో నువ్వు dy/dx ఫస్ట్ కనిపెట్టు. dy/dx ఏంటి, ఇది ముందుకు వచ్చేసి 9x², ఇది ఇక్కడికి వచ్చేసి 4x, ఇది 0. ఇప్పుడు నువ్వు ఈ dy/dx కి =0 చేయాలి. =0 చేస్తే x తాలూకా రెండు వాల్యూస్ వస్తాయి చూడండి. =0 చేసినప్పుడు x కామన్ 4 సో x = 0 ఆర్ x = -4/9 అంటే x తాలూకా రెండు వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు x తాలూకా ఏ వాల్యూ y లో పుట్ చేస్తే మాక్సిమం అవుద్దా మినిమం అవుద్దా తెలియదు. అంటే ఇప్పుడు చూడు, x దగ్గర x = 0 అయితే ఆ వాల్యూ y అనేది మాక్సిమం అవ్వచ్చు, మినిమం అవ్వచ్చు. x = -4/9 పెడితే అది మాక్సిమం అవ్వచ్చు, మినిమం అయినా అవ్వచ్చు. మనకు తెలిసి ఏంటంటే ఈ రెండు వాల్యూస్ పుట్ చేస్తే స్లోప్ 0 అవుద్ది, మనకు అంతే తెలుసు. మాక్సిమం మినిమం తెలియదు. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, నువ్వు యాక్చువల్గా ఏం చేయాలంటే నువ్వు ఇది పుట్ చేసుకొని చెప్పచ్చు. నువ్వు ఇక్కడ పుట్ చేసుకున్నావు అనుకో సమ్ వాల్యూ వస్తుంది, ఇది కూడా పుట్ చేసుకొస్తావు అనుకో సమ్ వాల్యూ వస్తుంది. ఆ రెండు వాల్యూస్ లో ఏది ఎక్కువ అయితే అది మాక్సిమం, అది మినిమం నువ్వు అలా చెప్పొచ్చు. కాకపోతే ఈ -4/9 కనబడుతుందా, ఎట్టే ఉంటే చాలా పెద్ద అయిపోతుంది. నేను పెట్టి చూశాను, చాలా పెద్ద అయిపోయింది. అలా చేయకుండా మీరు ఏం చేయాలంటే ఈ dy/dx ఉంది కదా, దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏంటవుద్ది, 18x + 4 అవుద్ది కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు x తాలూకు వాల్యూ పుట్ చేయి.
నువ్వు ఎక్స్ తాలూకు వాల్యూ పుట్ చేసి ఎక్స్ ఈక్వల్స్ 0 పుట్ చేసావు అనుకో, ఏటవుతుంది 4 వస్తుంది. 4 వచ్చిందంటే పాజిటివ్ వచ్చిందంటే మినిమం, అంటే ఎక్స్ ఈక్వల్స్ 0 పుట్ చేస్తే వై అనేది మినిమం వస్తుంది అనమాట. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 3 అనేది, అంటే ఇప్పుడు నువ్వు ఎక్స్ ఈక్వల్స్ టు 3 0 క్యూబ్ ప్లస్ 2 0 స్క్వేర్ ప్లస్ 3 ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు 3 అనేది మినిమం వాల్యూ. ఎందుకంటే డబల్ డిఫరెన్షియేషన్ అనేది పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇది మినిమం వాల్యూ. అదే నువ్వు d2y/dx² ఎక్స్ ఈక్వల్స్ టు -4/9 పుట్ చేస్తే వాల్యూ అనేది నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వచ్చిందంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, పక్కా వస్తుంది. సో ఇక్కడ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. సో ఆ వై వాల్యూ ఏంటి, ఎక్స్ ఈక్వల్స్ టు -4/9 అనేది నువ్వు ఈ వైలో పుట్ చేస్తే నీకు ఆ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, డిఫరెన్షియేషన్ మొత్తం చెప్పాను. ఎక్కడ డౌట్ ఉండదేమో అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ చేయండి. అండ్ మీకు లెక్చర్ నచ్చితే కమెంట్ చేసి చెప్పండి, నచ్చింది అనుకోని. ఓకే, సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. డిఫరెన్షియేషన్ మొత్తం చెప్పాను. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. వీలైతే ఒకవేళ నేను క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చేయలేదు, ఆ లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ ప్రిపేర్ చేస్తే పెడతాను. చేయకపోయినా మీరు ప్రాక్టీస్ చేయండి. డిఫరెన్షియేషన్ పైన మీరు ఒక బిగినర్ అయితే మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఒక డ్రాపర్ అయితే మాత్రం మీకు తెలిసే ఉంటుంది అన్నీ. ఓకే, సో థ్యాంక్స్. అంతే ఈరోజుకి. లెక్చర్ చెప్పిన తర్వాత లెక్చర్ వదలాలనిపించదు, ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది, అలా చెప్తూ. సో ఏం చేయలేం. సరే అయితే బాయ్, గుడ్ నైట్. అసలు ఏదో ఒకటి మీరు ఎప్పుడు చూస్తున్నారు అప్పుడు. బాయ్.